ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ మంజుల. ఇంకొక కొన్ని విషయాల గురించి అంటే కుటుంబ సభ్యుల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి పెళ్ళి ఏజ్ వచ్చే వరకు అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటాం. ఆ ఏజ్లో చదువుకుంటాం, జాబులకి అన్ని విధాలుగా అంటే ఇంకా ఎంజాయ్ చేస్తాం. అదంతవరకే. ఏం చేసినా ఏం చేయకున్నా ఇంట్లో మన అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంక అమ్మ వాళ్ళ ఇల్లే. ఇంకా పెళ్ళి ఏజ్ వచ్చినాక పెళ్ళి చేసుకుని ఒక ఇంటికి వెళ్ళాక అది అత్తవారిల్లు అవుతుంది. అత్తవారిల్లే. అది ఎప్పటికీ మనకు అమ్మవారి ఇల్లు కాదు. అదే ఫ్రెండ్స్, ఉమ్మడి కుటుంబంలోకి వెళ్తాం అనుకొని ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనకు నచ్చినట్టుగా ఉండదు వాళ్ళు. ఎందుకంటే ఇంటికి పెద్దోళ్ళు వాళ్ళు అది ఇది అని అంటారు. కానీ ఇంటికి పెద్దోళ్ళు దేనికి అన్ని విధాలు ఉండాలి. ఇంటికి పెద్ద కోడలు కొడుకైనా అన్ని విధాలుగా పెద్దోళ్ళు అంటే ఒక పేరుకు పెద్ద అని ఉండదు, అన్ని విధాలుగా ఉండాలి. ఎందుకంటే నా విషయంలోనూ ఇదే జరుగుతుందండి. మేము ఎంత చేసినా, నేను నా మొగుడు ఎంత చేసినా అది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అన్ని విధాల పెద్దోళ్ళ లేక మేము పట్టించుకొని మేము చేయాలి. ఇంటికి చిన్నోళ్ళమై పట్టించుకొని చేయాలి తప్పితే పెద్దోళ్ళు ఏమాత్రం మినిస్టర్లు కలెక్టర్ల లాగా వచ్చి నిలబడతారండి. అదేందో అండి, ఉమ్మడి కుటుంబం పెద్ద చిన్న అని మాట్లాడినప్పుడు అత్తవారింటికాడ అందరూ ఒక విధంగా ఉండాలి. పెద్ద అయినప్పుడు పెద్దగా అన్నీ పెద్దగా అది తీసుకొని చిన్న వాళ్ళకి చెప్పాలి. కానీ పెద్ద అంటే మినిస్టర్ కలెక్టర్ లాగా వచ్చి నిలబడితే కాదు కదండి. అత్తవారింటికి వచ్చినప్పుడు అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ ఒకేలాగా చేయాలి. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఉండాలి అని అంటే అందరి ప్రవర్తన ఒకే తీరుగా ఉండదు, అందరూ ఒకేలాగా ఉండరు కూడా మనుషులు. ఇంకా మనం మంచిగా ఉండాలనుకున్న ఇతరులు అట్లా ఉండరు కదా. అందుకని నాకు ఈ ఉమ్మడి కుటుంబం అంటే మంచిగానే అనిపిస్తుంది. కానీ అందరి మనస్తత్వాలు ఒక తీరు ఉన్నప్పుడు మంచిగానే అనిపిస్తుంది. నాకు వేరు మనస్తత్వాలు ఉండి నెగిటివ్ మైండ్ పెట్టుకొని మంచిగా నాకు నచ్చదండి.